అందం, అణుకువ, ఆత్మస్థైర్యం అన్నీ ఉన్న నిన్ను అర్థం చేసుకోలేకపోయాడంటే అసలు అతనికి ఆడదాని విలువే తెలీదు. నువ్వెలాగైతే నాన్నతో పోరాడి నా సమస్యని పరిష్కరించావో అలాగే నీ సమస్యకి పరిష్కారం దొరికే వరకు ఆ దేవుడితో నేను పోరాడతాను చూడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీలా. వాళ్ళిద్దరినీ కలపడం న్యాయమని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక రకంగా నువ్వు సూర్యుని వైషమని మోసం చేస్తున్నావు తెలుసా? నేను మోసం చేయడం ఏంట్రా? కాకపోతే ఏంటి, ఇందాక సూర్య మాట్లాడాడు గుర్తుందా? జానకిగా అయినా అతనికి నీ మీద ఎంత అభిమానం ఉందో అది మాటల్లోనే అర్థమైంది కదే. నువ్వెవరో తెలియకుండానే నీ మీద అంత జాలి చూపించాడు. తనే అని తెలియకుండానే నిన్ను మోసం చేసిన వాణ్ణి నిందించాడు. జీవితం అన్యాయం అయిపోయిందని బాధపడ్డాడు. అలాంటిది నువ్వు తాళి కట్టిన భార్యవని నిజం తెలిస్తే సూర్య ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడే. మళ్ళీ నిన్ను తన జీవితంలోకి తప్పకుండా ఆహ్వానిస్తాడు. ఆలోచించినిలా. ఆలోచించటానికి ఏం లేదురా, నీకు ముందే చెప్పాను నా నిర్ణయంలో మార్పు ఉండదని. ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నావా? మనస్ఫూర్తిగానే తీసుకున్నాను. అయితే సంతోషంగా ఉండాలి గాని ఇలా బాధపడితే ఎందుకు కూర్చున్నావే? బాధ లేకుండా ఎలా ఉంటుందిరా? కానీ నా బాధ తీరడం కన్నా వైషు ఆశ నెరవేరడమే నాకు ముఖ్యం. బావ మీద నాకు ప్రేమ లేదని నేను చెప్పను, కానీ నా స్వార్థం కోసం వైషుకి ప్రేమని దూరం చేయలేను. నా నిర్ణయం మీదే ఒక కుటుంబం సంతోషం ఆధారపడింది. ఆ సంతోషాన్ని నేను ఒక్కదాన్నే సొంతం చేసుకోలేనురా. పిచ్చిదానా, నువ్వేదో త్యాగం చేయటం వల్ల ఈ కుటుంబం సంతోషంగా ఉంటుందనుకుంటున్నావు, కానీ నిజం తెలిస్తే నీకు అన్యాయం జరిగిందని వాళ్ళెంత బాధపడతారో తెలుసా? తన కూతురు సంతోషం కోసం ఇంకో ఆడపిల్ల జీవితం బలైందని తెలిస్తే పెద్దయ్య కుటుంబం తట్టుకోగలుగుద్దా? తట్టుకోలేదని తెలుసురా. అందుకే వాళ్ళకి నిజం తెలిసేలోపే సూర్యని వైషుని ఒకటి చేసి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నువ్వు దూరంగా వెళ్ళినంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉంటారని నమ్మకం ఏంటే? నిజం తెలిస్తే వాళ్ళు నీ గురించి ఎత్తకుండా ఉంటారా? వెతుకుతారా? ఎన్ని రోజులని వెతుకుతారు? ఎక్కడని వెతుకుతారు? నేను వాళ్ళకి దొరకనంత దూరం వెళ్ళిపోతాను. కొన్నాళ్ల తర్వాత అన్నీ మర్చిపోయి వాళ్ళే సంతోషంగా ఉంటారు. నిన్నెట్టా మార్చాలో నాకు అర్థం కావట్లేదే. చెప్పాను కదరా, నా నిర్ణయంలో మార్పు ఉండదని. కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. చూస్తానే ఈ విషయంలో నువ్వెంత మొండిగా ఉంటావు. నీ జీవితాన్ని బాగు చేసేంత వరకు నేను అంతే మొండిగా ఉంటాను.
నిన్నంతా ఇంటికి రాకుండా అసలు అమ్మ వాళ్ళు ఎక్కడికెళ్లారు? అసలు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. నేను చేస్తే కలవట్లేదు. అసలు అజ్జయ్ ఎక్కడికెళ్ళాడు? జాగ్రత్త, జాగ్రత్త మూర్తిగారు. మమ్మీ, ఏమైంది? ఈ గాయాలేంటి? సుబ్బు అజయ్ని చంపాలని చూశాడమ్మా. ఎందుకు మమ్మీ? పాప అజయ్ ఏం చేశాడు? సూర్యని విడిపించుకొద్దామని వాడింటికి వెళ్ళాడు కదమ్మా. ఆ పగని మనసులో పెట్టుకొని అజయ్ ఒంటరిగా బయటికెళ్తున్నాడని తెలిసి కాపు కాసి వీడి ప్రాణం తీయాలనుకున్నాడు. ఒక్కడిని చేసి కొడ్డుని బాదినట్టు బాదారమ్మా. ఏమో, అదృష్టం బావుండి తను కొన ప్రాణంతో బయటకొచ్చాడు. కానీ లేకపోతే నా తమ్ముడు నాకు దక్కేవాడు కాదు. ఏంటి మమ్మీ ఇది? మన గొడవలకి అజయ్కి ఏ సంబంధం లేదని ఆ సుబ్బుకి తెలిసేలా చేయాలి మమ్మీ. లేదంటే ఆ సుబ్బు ఊరుకోడు. ప్రతిసారి ఇలా అజయ్నో వైదేహి గారినో టార్గెట్ చేస్తూనే ఉంటాడు. బేబీ, నేను మాత్రం ఇలా జరుగుతుందని అనుకున్నానా? ఇంతకు ముందు కొట్టాడంటే సూర్య కోసం ఇంటికి వెళ్ళినందుకు అనుకున్నాను. కాని వాడు ఎంత పగ పెట్టుకున్నాడు అంటే నాకు మాత్రం ఏం తెలుసమ్మా. మీరేం చేస్తారులేండి. వాడు కిరాతకుడని తెలిసి కూడా సూర్య కోసం వెళ్లడం అజయ్ చేసిన తప్పు. వీడి ఉద్దేశం మీకు సాయం చేయడమే కావచ్చు, కాని ఎదుటివాడి శక్తిని అంచనా వేయలేకపోయాడు. అమాయకుడమ్మా నా తమ్ముడు. వాడికి కొళ్ళు కుతంత్రాలు తెలియవు. వైదేహి గారు, ఇలా ఎంతసేపని అజయ్ని వీల్ చైర్లో కూర్చోబెడతారు? గదిలోకి తీసుకెళ్ళండి. మూర్తిగారు, నాకు ఈ కర్మేంటి మూర్తిగారు? గాయాలు మానేంత వరకు నీకీ నరకం తప్పదురా. అమ్మా శశి, నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు కాస్త అజయ్ దగ్గరే ఉంటావా? అలాగే ఆంటీ, మీరు వెళ్ళండి. ఏంటజయ్ ఇది? అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ సుబ్బు జోలికి వెళ్ళొద్దని. ఇప్పుడు చూడేం జరిగిందో. నేనేం జరగకూడదనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతోంది.
నాకు చాలా భయంగా ఉంది అజయ్. మనం కలిసి బ్రతుకుతామన్న నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది. నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? మనం ఇంకిక్కడుండొద్దు అజయ్. ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. నిన్ను నేను కాపాడుకుంటాను. మా అక్కను వదిలేసి నేనెక్కడికి రాలేను శశి. అయితే నువ్వు కోలుకోగాని మా అమ్మతో నిజం చెప్పేద్దాం అజయ్. ఇంకా నటించి నీ ప్రాణాల మీదకి తీసుకురాలేను. సూర్యతో నా పెళ్లి గురించి ఆలోచించడం మానేమని మా అమ్మకి చెప్పేస్తాను. అప్పుడు ఇంకే సమస్యలు ఉండవు. సమయం చూసుకొని నిజం చెప్పాలి శశి, లేకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. నిన్నీ పరిస్థితుల్లో చూస్తూ కూడా ధైర్యంగా ఎలా ఉండమంటావు అజయ్? మీరు ఎంత ఆలోచించినా ఈ పరిస్థితుల్లో శశమ్మని అజయ్ వైపు వెళ్లకుండా ఆపలేరమ్మా. అంటే మీరేమీ చెయ్యలేరని కాదమ్మా, ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారని. శశమ్మ అజయ్ల మధ్య ప్రేమ విషయం మీకు తెలిసిపోయిందని శశమ్మకు తెలిసినా మీరు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అమ్మాయిని కట్టడి చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు ఆ అవకాశం కూడా లేదు కదమ్మా. అవకాశం లేదు కదా అని అది చేస్తుందల్లా చూస్తూ ఎలా ఊరుకోగలను మూర్తి గారు? ఇందాక మీరే చూశారుగా, నేను ఎదురుగా ఉన్నానన్న భయం కూడా లేదు. ఇంకిది సేవల పేరుతో వాడి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. అది చూడలేక మనం చావాలి. అయినా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది మూర్తిగారు. ఉన్న సమస్యలన్నింటికీ ఒకేసారి పరిష్కారం దొరకాలని నేనెంత ప్లాన్ చేశాను. ఆ సుబ్బుగాడితో ఛాలెంజ్ చేసినట్టే వైదేహి వాణ్ణి చూసిన మొదటి క్షణమే అసహ్యించుకునేలా చేశాను. మన టైం బావుండి ఆ పెద్దిరెడ్డి కూతురు ఎవరినో లవ్ చేయబట్టి సూర్యుని వాళ్ళకి అప్పగించాల్సిన పని కూడా తప్పింది. ఈ అజయ్ గాడు కూడా చచ్చుంటే నేను వేసిన పథకం సంపూర్ణమయ్యుండేది. వాడు ఆయుష్ గట్టిది మూర్తిగారు. చావు దెబ్బలు తిన్నా బతికి చచ్చాడు వెధవ. వీలైనంత త్వరగా వీడడ్డు తొలగించుకోకపోతే ఏదో ఒకరోజు నా కూతురు వీడితో పెళ్లి చేయమని నన్నే డైరెక్ట్గా అడుగుతుంది. అంత దూరం రానివ్వకూడదు మూర్తిగారు. ముందు ఈ కుంటి కులాసంగాణ్ణి ఇంటి నుంచి తరిమెయ్యాలి. ఏం చేస్తున్నావు శ్రీరామ్? ఏం లేదు వైషు, ఊరికే కూర్చుంటే ఏం తోచడం లేదు. ఏదైనా బుక్ దొరుకుతుందేమో టైంపాస్కి చదువుకుందామని వెతుకుతున్నాను. నీకు బోర్ కొడితే నన్ను పిలవచ్చుగా. పిలవచ్చు. ఇప్పుడు నీకు నాతో మాట్లాడే మూడ్ ఉంటుందో లేదో అని. అంటే పెళ్ళాగిపోయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, అవును. అందుకే ఆ ఆనందంలో నీకు నేను గుర్తున్నానో లేదో అని. నేను పెళ్లి ఆగిపోవాలని కోరుకుందే నీకోసం శ్రీరామ్. నువ్వు గుర్తు లేకపోవడమేంటి? చూసావా, ఆ టాపిక్ ఎత్తగానే మళ్ళీ నువ్వు వేరే లోకంలోకి వెళ్ళిపోయావు. అదేం లేదు శ్రీరామ్. కవర్ చేయకు వైషు, నీ ఫేస్లో ఆ గ్లో చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వెంత హ్యాపీగా ఉన్నావు.
ఆనందానికి కారణం జానకకే శ్రీరామ్. తను నాన్నతో మాట్లాడకపోయింటే ఈ రోజు నేనిలా ఉండేదాన్ని కాదు. ఇంకొక విషయం పెద్దయ్య, వైశ్య మనసులో ఇంకొక మనిషి ఉన్నాడు. అవును వైషు, మొన్న జానకి మీ నాన్నతో నీ మనసులో ఎవరో ఉన్నారని చెప్పింది. ఎవరు వైషు ఆ అదృష్టవంతుడు? దొంగ తెలిసి కూడా ఎలా అడుగుతున్నాడో చూడు. నువ్వు నాతోనే చెప్పించాలని చూస్తున్నావా? మగాడివి నువ్వే బయటపడినప్పుడు నేనెందుకు బయటపడతాను? ఇంట్లో వాళ్ళు ఎలాగో మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాబట్టి నా ప్రేమను బయట పెట్టడం కన్నా మనసులోనే దాచుకొని ఆ ఫీల్ ని కొన్ని రోజులు ఇలాగే ఎంజాయ్ చేస్తాను. ముందుగా నువ్వే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేలా చేస్తాను. హలో వైషు, నీ మనసులో ఉంది ఎవరని అడిగితే సమాధానం చెప్పకుండా నీలో నువ్వే సిగ్గుపడుతున్నావేంటి? నేనేం సిగ్గుపడటం లేదు. ఎందుకు వైషు తప్పించుకోవాలని చూస్తున్నావు? తప్పించుకోవడం ఏంటి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి ఆగిపోవాలని కోరుకున్నానే కాని నా మనసులో ఇంకెవరో ఉన్నారని కాదు. నిజంగానే నీ మనసులో ఎవరూ లేరా? లేక నాతో చెప్పడం ఇష్టం లేదా? నా ఇష్టం ఏంటో బయటపడాల్సిన టైంలో బయటపడుతుంది శ్రీరామ్. వస్తాను. వైదేహి గారు, మీరిలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నా వల్లే ఇదంతా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందండి. అయ్యో, ఇందులో మీ తప్పే ఉందండి. మీరేం చేశారని? నేనే చేశానండి. ఈరోజు మీకీ పరిస్థితి రావడానికి కారణం నేనే. అసలు నేను మీకు సుబ్బు గురించి చెప్పకపోయుంటే మీరతనితో ఫోన్లో అలా మాట్లాడేవాళ్లు కాదు. మీ తమ్ముడు అతని జోలికి వెళ్ళుండేవాడే కాదు. ఈరోజు ఇలా బెడ్ మీద జీవశవంలా పడుండేవాడే కాదు. అతన్ని చూస్తూ మీరిలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చుండేదే కాదు. నా వల్ల మీరు చాలా నష్టపోయారు వైదేహి గారు. నాకు నష్టం జరిగింది కానీ అది మీ వల్ల మాత్రం కాదండి. నేను మీకేమీ కాకపోయినా మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు, అండగా ఉన్నారు. కాని ప్రాణంగా ప్రేమించిన వాడు నా తమ్ముడి ప్రాణాన్ని తీయాలని చూశాడు. ఎవరికైతే నా మనసు సొంతం అనుకున్నానో అతనే నా మనసు గాయపరిచాడు.
నాకు జరిగిన నష్టానికి ఈరోజు నేను పడుతున్న బాధకి పూర్తి బాధ్యుడు ఆ సుబ్బునేనండి. అలాంటి రాక్షసుణ్ణి దేవుడిగా కొల్చినందుకు నాకు తగిన శాస్తే జరిగిందండి. అతను చనిపోయాడని తెలిసినా అతని మీదున్న ప్రేమని మాత్రం అలా బ్రతికిస్తూనే వచ్చాను. ఎన్నోసార్లు నా తమ్ముడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. కాని ఈ సుబ్బు మీద ప్రేమతో నేను వాడి మాటల్ని లెక్క చేయలేదు. ఇవాళ ఆ సుబ్బునే నా తమ్ముడిని నాకు దూరం చేయబోయాడు. ఇలాంటి వాణ్ణి ఇన్ని రోజులు ఆరాధిస్తూ వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. బ్రతికున్న మనిషిని చనిపోయాడనుకుని ప్రేమిస్తూ వచ్చాను. ఇకపై వాడు బ్రతికున్నా నాకు మాత్రం వాడు చచ్చిన శవంతో సమానం.